అలెక్క చిట్టి పికిల్స్ బయట ఈ పదంతో ఒక పెద్ద వారే జరుగుతుందని నాకు అనిపించింది. అసలు ఓపెన్ చేస్తే సరే అలెక్క చిట్టి పికిల్స్ గురించి చాలా వీడియోస్ కనిపించాయి. చూసాను, చాలా మంది వీడియోస్ కూడా చూసాను. అసలు ఎవరు ఈ అలెక్క చిట్టి పికిల్స్ అదివరకు నేను విన్నాను, కొన్ని వీడియోస్ వాళ్ళే చూసాను. కానీ ఆ వెబ్‌సైట్‌లోకి ఎప్పుడు వెళ్ళాలి, కొనాలి అని అనిపించలేదు. సరే ఇంత జరుగుతుంది. అందరి పాయింట్‌లో వీడియోస్‌లో నేను గమనించిన ఒక వాస్తవమైన ఎక్కువగా రిపీట్ అయ్యే పాయింట్స్ ఏంటి అంటే ప్రైజెస్ గురించి, టేస్ట్ గురించి. చాలా హై ప్రైజెస్ ఉన్నాయని, అలాగే టేస్ట్ అసలు ఆ ప్రైస్ అంత ఉన్నా సరే టేస్ట్ బాగుంటే జనాలు ఎవరు సైలెంట్‌గా ఉండేటోళ్ళు. కాకపోతే అంత పెట్టినా కూడా ప్రైస్‌కి ఆ టేస్ట్ తగ్గట్టుగా లేకపోవడం వల్లే ఇంత నెగటివిటీ ఒకేసారి వచ్చిందని నాకు ఎక్కువలో ఎక్కువ వాళ్ళు చెప్పే వీడియోస్‌లో అర్థమైంది. సరే నాకు ఒకటే అనిపించింది. ఒక బిజినెస్ అనేది రన్ అవుతున్నప్పుడు మన మీద ఆ రాయిలు అనేది ఎప్పుడు పడతాయి అంటే, బురద అనేది ఎప్పుడు జల్లుతారు అంటే, ఒకటి మనం నిజంగా బాగా గ్రో అవుతుంటే తట్టుకోలేకన్నా జరుగుతది. లేదు అంటే ఆ చెప్పే వాటిలో నిజం కూడా ఉండుండొచ్చు. ఈ రెండే ఒక బిజినెస్‌కి సంబంధించి ఎప్పుడైనా ఉండేవి. నాకు అనిపించింది. మరి ఇప్పుడు ఈమెకి బురద జల్లుతున్నారా? లేదు అనుకుంటే నిజంగానే వాస్తవమా అని గమనించాలని అందరి వీడియోస్ మాక్సిమం వచ్చినయి నా కళ్ళ మీదైతే ఏదైతే ఫీడ్‌లో కనిపించిందో వాళ్ళ వీడియోస్ కనిపించేంత వరకు నేను చూసాను. నాకు అందరి వీడియోస్‌లో ఎక్కువ కనిపించిన పాయింట్స్ అయితే ఇవే. సరే వీళ్ళు ఏదో నాకు బురద జల్లుతున్నారని అనుకున్నా, జనరల్‌గా అనుకున్నా, కామెంట్‌లలో మనకు తెలిసిపోద్దండి. ఎందుకంటే వీడియో చేసేవాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటారు, తప్పులేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు తిని, కొనుక్కొని లేదంటే వాళ్ళు అనుకున్నదే చెప్పారు. దాంట్లో తప్పులేదు. సో, వాళ్ళు చెప్పిన దాంట్లో అది వాళ్ళ ఇష్టం. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ముందు కామెంట్‌లలో మనకు తెలిసిపోద్దండి. ఆహ్, ఒకవేళ వాళ్ళు నిజంగా ఫేక్‌గానే వీడియోలు చేశారు అనుకుంటే, కింద కామెంట్‌లలో చేసేవాళ్ళు నిజంగా తిన్నోళ్ళు అద్భుతంగా ఉందనుకోండి, వాళ్ళు అక్కడే దొరుకుతారు. అంటే ఏమని, వీడియో చేసేవాళ్ళు నిజంగా వాళ్ళ మీద కక్ష కట్టి చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ కామెంట్‌లలో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే 90% మంది ఆ వీడియో చేసిన వాళ్ళకే సపోర్ట్‌గా ఉంటుంది. అంటే అక్కడే మనకు అర్థమైపోతుంది. వాళ్ళెవరు బురద జల్లడానికనో, ఎదుగుతున్నారనో వీడియోలు చేయలేదన్న విషయం మనకు అప్పుడప్పుడు క్లారిటీ వచ్చింది. సో, కామెంట్ చేసేవాళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు. మేము కొన్నాము, చాలా డబ్బులు అనవసరంగా వేస్ట్ అయినాయని, హాస్టల్ ఫీజ్ కట్టుకునేంత రేట్లలో ఉన్నాయని, లేదు అనుకుంటే టేస్ట్ అసలు అంత బాలేదని, మేము మోసపోయామని ఇవే ఎక్కువున్నాయి. సో, ఒకవేళ 50% ఉన్నా సరే ఏదో జరుగుతుందేమోలే అనుకోవచ్చు. కానీ 90% కామెంట్స్ ఉంటే మనం అక్కడ కూడా నమ్మొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తిన్నవాళ్ళు వచ్చి వీడియో పెట్టలేరు, కొన్నవాళ్ళు వీడియో పెట్టలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో వాళ్ళకి జరిగిన అన్యాయం కానీ, లేదంటే వాళ్ళకి జరిగిన మంచి కానీ కామెంట్ చేస్తారు ఎప్పుడైనా. సో, వీడియోస్‌లో చాలా మంది గమనిస్తే 90% కామెంట్స్ వ్యతిరేకంగానే ఉన్నాయి వాళ్ళకి. సో, అప్పుడే అర్థమైంది. మేబీ నిజమై ఉండొచ్చేమో అని. సరే ఎవరో వాటిలో మనం ఎందుకు నమ్మాలి? మన కళ్ళు చెప్పే నమ్ముదాము అనుకోని ఒక్కసారి నేనెళ్లి వెబ్‌సైట్‌ని చెక్ చేస్తే నాన్ వెజ్ సంగతి పక్కన పెడితే జస్ట్ వెజ్ చూద్దాము. అసలు నిజంగానే వీళ్ళందరూ ఏసే ఎలిగేషన్స్ కరెక్టా కాదా? కామెంట్‌లైనా సరే, వీడియోస్ అంటే వాళ్ళ ఇష్టం, వదిలేద్దాం. సరే కామెంట్‌లో చూస్తుంటే అలానే ఉన్నాయి. సరే వీళ్ళందరిని వదిలేద్దాం. నా సొంత ఒపీనియన్ చూద్దాము. అది ఎలా ఉంటది అనేసి నేను జస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసానండి. నాన్ వెజ్ కూడా కాదు, జస్ట్ వెజ్ పికిల్స్ టచ్ చేస్తే హాఫ్ కేజీ జస్ట్ అక్కడ వెజ్‌లో నాకైతే 3 కనిపించినాయి. అల్లం పచ్చడి ఒకటి, ఆహ్, గోంగూర పచ్చడి, నెక్స్ట్ టమాటా పచ్చడి ఉందండి. సో, అర కేజీ టచ్ చేస్తే రూ. 450 చూపిస్తుంది. కేజీ టచ్ చేస్తే రూ. 1000 దాకా చూపిస్తుంది. 2 కేజీలు టచ్ చేస్తే 1800 దాకా చూపిస్తుంది. షాక్ అయిపోయాను నేను దెబ్బకి. బయట గోంగూర ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఒక కట్ట రూ. 10కి ఇస్తున్నారండి మా దగ్గర. 2 కట్టలు రూ. 20కి వచ్చేస్తాయి. నేను ఒక కట్ట పెడితేనే నాకు చాలా రోజులొస్తది పచ్చడి పెట్టుకుంటే. అలాంటిది ఒక 2 కట్టలు పచ్చడి పెట్టేస్తే నాకు ఎంత కాలమన్నా ఆ పచ్చడి వచ్చేస్తది. అలాంటిది నువ్వు ఎంత ఎక్కువ రేటేసుకున్నా సరే మినిమంలో మినిమమ్ వాళ్ళు పెట్టే రేట్లకి అసలు సరితూగవు అని నాకు అర్థమైంది. అక్కడే నాకు అర్థమైంది. ఓకే. వీడియో వాళ్ళు చెప్పే సంగతి, లేదంటే కామెంట్‌లో వచ్చే సంగతి అనే విషయాన్ని పక్కన పెట్టినా, వాళ్ళ సంగతి పక్కన పెట్టినా, నా సొంత అభిప్రాయమే నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ రేట్లు చూసి నేను మామూలు షాక్ తినలేదు. అప్పుడు నాకొకటే అనిపించింది. ఆ అలేక చిట్టి పికిల్స్ అనే కాదు, అసలు ఎవరైనా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అంటే ఏంటి అంటే ఒక 2, 3 పదాల మీద ఆధారపడి ఉంటుందండి. రేటు, చూపు, రుచి. రేట్ అనేది ఎలా ఉండాలంటే అది చూడగానే జనాలు ఆకట్టుకోవాలి. అబ్బా! ఇంత తక్కువ రేటుకుందా అనాలి. మొదట అక్కడ ఆకర్షణ అవ్వాలి. 2 కళ్ళకది కనపడే రూపం. చూడగానే అబ్బా! ఇదేదో చూడటానికి చాలా బావుందే, ప్రయత్నించి చూద్దామా అని మనసు కనిపించాలి. 3 రుచి. రుచి తిన్నప్పుడు అబ్బా! ఈ రేటుకి ఈ ఫుడ్ పెట్టారంటే వీళ్ళు అద్భుతంగా పెట్టారు. వీళ్ళు 100 ఏళ్ళు బతకాలి, అలాగే 100 మందికి ఉపయోగపడాలి అనుకోవాలి. అప్పుడు అలా ఎవరన్నా ఒక వస్తువుని చూసి ఆ రేటుకి, రుచికి, కంటికి ఆనందపడి ఎప్పుడైతే అబ్బా! అంటారో ఆ బిజినెస్‌కి మనం ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఏ స్థాయికెళ్ళాలో ఆ స్థాయికెళ్ళిద్ది. ఇంకొకటి అదే నలుగురు మందికి మనం పంచేస్తాం. అబ్బా! అక్కడ తిన్నాను ఎంత బావుందో, అబ్బా! ఇక్కడ తిన్నాను ఎంత జస్ట్ ఫ్రీ పబ్లిసిటీ ఎళ్ళిపోతదండి. మనం 10 సార్లు వాళ్ళని మంచిగా కోరుకుంటాము. అలాగే 10 మందికి మనం చెప్తాము. అది చాలండి, మన బిజినెస్ ఎక్కడికో ఎళ్ళిపోద్ది. అలాగే తక్కువ పెట్టి ఎక్కువ బిజినెస్ చేసుకోవాలనేది కూడా నాకు బిజినెస్‌లో ఒక మంచి స్ట్రాటజీ అనిపిస్తది. ఒకటే లాభం, నువ్వు ఎంతో ఎక్కువ రేట్లు పెట్టి చాలా తక్కువ మందిని ఆకర్షించే కన్నా అది బిజినెసే. కానీ చాలా తక్కువ మంది వస్తారు. ఒకవేళ రేట్ ఎక్కువైందనుకోండి, ఫస్ట్ వాళ్ళకి నెగెటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ రేట్ పెట్టుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళ మనసులో ఏముంటదంటే ఇంత రేట్ పెట్టినందుకు ఒక బ్రహ్మాండమైన రుచి తినాలని ఎక్స్‌పెక్టేషన్స్ వస్తారు. వాళ్ళు యావరేజ్ రుచి ఉంది అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత రేట్‌కి ఇంత రుచేనా అనుకోని ఫస్టే మనం నెగెటివ్ ఇంప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మన రేట్ అనేది తక్కువ ఉంటదో, సరే రేట్ తక్కువ ఉందిగా మరి రుచి ఎలా ఉందో చూద్దాం అనుకుంటారు. ఎప్పుడైతే అలాంటి టైంలో ఎక్కువ మంచి రుచి వచ్చిందనుకోండి, మామూలుగా ఉండదు. ఈ రేట్‌కి ఇంత అద్భుతమైన రుచి ఇస్తున్నారా అని ఆల్రెడీ ఒక రకమైన మంచి ప్రమోషన్ జరిగిపోద్ది మనకక్కడే. నేను నమ్మేది ఒకటే బిజినెస్‌లో, ఎక్కువ రేట్లు పెట్టంగానే జనాలకు కూడా ఎక్కువ టేస్ట్ మీద వచ్చేస్తది. అలా ఎక్కువ రేట్లు పెట్టి మన బిజినెస్‌ని జనాలకు దూరంగా పెట్టుకోవడం కన్నా, నా పాయింట్‌లో ఒక బిజినెస్ హై రేంజ్‌లోకెళ్ళాలంటే జనాలకి అందుబాటు రేట్ పెట్టుకొని, టేస్ట్ మెయింటైన్ చేస్తూ, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ హెల్తీగా ఇచ్చాము అంటే చాలు. అసలు మనకి జనాలు దండలేసి ఎక్కడో పెట్టుకుంటారు. మనల్ని ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఈ స్ట్రాటజీ ఇప్పటిది కాదు.
మన ఏళ్ల తరబడి నుంచి ఉంది. తక్కువ రూపాయలు పెట్టుకోండి, ఎక్కువ మందికి అందుబాటులో ఉండండి, ఎక్కువ మంది నోళ్ళల్లో ఉండండి అనేది మన పురాతన కాలంలో మన తాతల అమ్మమ్మల కాలం నుంచి చెప్తూనే ఉన్నారు. జనాలకి మంచి చేయండి, వాళ్ళే మనల్ని ఎక్కడో పెడతారు అని. నేనైతే బిజినెస్‌లో అదే స్ట్రాటజీ నమ్ముతాను. ఎవరైనా సరే అందుబాటులో ఉండాలి, జనాలకు అందుబాటు రేంజ్‌లో ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంతే. జనాలు మిమ్మల్ని ఎక్కడో పెట్టుకుంటారు. ఇట్లా నా విషయమే తీసుకుంటే ఆ రేట్లకి నాకు దెబ్బకి నాకే షాక్ అయింది. ఒక గోంగూర పచ్చడి 2 కేజీలు రూ. 1800. అసలు ఏం మాట్లాడుతున్నారు అనిపించింది. నా కంటికి చూసే నేనే అట్రాక్ట్ కాలేదు. అప్పుడే నాకు అనిపించింది, ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ కంటికి రేట్ నచ్చాలి, అది మనల్ని అట్రాక్ట్ చేయాలి. సో అక్కడ నా సొంత అనుభవమే చెప్పింది. అమ్మో అనిపించింది, నాకు దూరంగా ఉండాలనిపించింది ఆ సైట్‌కి. సో అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, ఆల్రెడీ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకైనా సరే, కొత్తగా బిజినెస్ పెట్టబోయే వాళ్ళకైనా సరే ఒకటే చిన్న విషయం అండి. రేట్లనేవి జనాలను ఆకర్షించేలా ఉండాలి. ఫుడ్ చూసేది కళ్ళకి తినాలి అనిపించేలా ఉండాలి. రుచి తిన్నాక అబ్బా అనిపించాలండి. అది మెయింటైన్ చేస్తే ఎవరి బిజినెస్ అయినా సరే ఎక్సలెంట్‌గా ఉంటది. సో ఓవరాల్‌గా బయట నడిచే దాన్ని చూస్తుంటే నాకైతే బిజినెస్ విషయంలో ఈ చిన్న సలహా ఇవ్వాలి అందరికీ అని అనిపించింది. అందుకోసం చెప్తున్నాను ఈ వీడియోలో. ఈ సూత్రం ఇప్పటిది కాదు, ఏదో నేను కొత్తగా కనిపెట్టింది కాదు, ఎప్పటినుంచో ఉన్న సూత్రమే. కానీ జనాలకి మళ్ళీ దీన్ని గుర్తు చేయాలి అన్న పాయింటే నా ఉద్దేశం. లెట్స్ గో ఇండియా. జై హింద్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.